మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి ఒక కేసులో బెయిల్ లభించినా మరో కేసులో కోర్టు రిమాండ్ విధించింది. ఇంకో కేసులో పోలీసు కస్టడీకి పంపారు. కనుపూరు చెరువులో మట్టి తవ్వి లేఅవుట్లకు విక్రయించడంపై నమోదైన కేసులో నెల్లూరు న్యాయస్థానం కాకాణికి జూలై 11 వరకు రిమాండ్ విధించింది. ఇప్పటికే ఆయన నెల్లూరు కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. 2023లో కనుపూరు చెరువులో మెరకు పేరుతో నామమాత్రపు అనుమతులు తీసుకుని లక్షల క్యూబిక్ మీటర్లు తవ్వి తరలించారు. ఈ కేసులో 4వ అదనపు మేజిస్ట్రేట్ నిషాద్ నాజ్ షేక్ 14 రోజుల రిమాండ్ విధించారు. సర్వేపల్లి రిజర్వాయర్లో గ్రావెల్ అక్రమ తవ్వకాలపై నమోదైన కేసులో కాకాణికి 2వ అదనపు మేజిస్ట్రేట్ శారదారెడ్డి బెయిల్ మంజూరు చేశారు. 2022లో కృష్ణపట్నం పోర్టు సమీపంలో అనధికార టోల్గేట్ ఏర్పాటు కేసులో 2 రోజుల పోలీస్ కస్టడీకి మేజిస్ట్రేట్ అనుమతించారు. సోమవారం ఉదయం 8 గంటల నుంచి జూలై 1వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు విచారణ జరిపి తిరిగి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలని పేర్కొన్నారు. విచారణ సమయంలో కాకాణి తరపు న్యాయవాదిని అనుమతించాలని సూచించారు.